పాతపట్నం నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, కలమట కుటుంబ అభిమానులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు నాయకులు. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు బీజేపీ నాయకత్వానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి అందరి సహకారం ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గాని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ అకుంఠిత దీక్షతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఇంప్లిమెంట్ కూడా చేస్తున్నారు. అలాగే ఈరోజు ఇవాళ 19వ తారీఖు మార్చి 19 ఈరోజు ఉగాది సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మరి 10,060 పోస్టులకు జాబ్ క్యాలెండర్ కూడా ఈ రోజే రిలీజ్ చేయడం ఇది శుభ సందర్భం అని తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి పల్లెలో కూడా, ప్రతి విషయంలో కూడా ఎన్నో విధాలుగా ప్రజలు ఇక్కట్లు తీరాలని, దానిలో ఈ సమ్మర్ వచ్చింది, తాగడానికి మంచినీళ్లు గాని, అలాగే దివ్యాంగులకు గాని, అలాగే మహిళలకు గాని ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి కోసం లోకేష్ గారు పడుతున్న శ్రమ అనిర్వచనీయం. ఎందుకంటే ఆయన పడుతున్న శ్రమ ఇంత అంత కాదు. ఎక్కడెక్కడి నుంచో తిరిగి, దేశం మొత్తం తిరిగి, ఎక్కడి నుంచి అయితే మరి రాష్ట్రానికి కావలసిన ఇండస్ట్రీస్ కానీ మరి ఇటువంటివన్నీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే, మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పోలవరం, అమరావతిని పరుగులు తీయిస్తున్నారు, ఇదందరం మనం చూస్తున్నాం. మరి 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మోడీ గారి సహకారంతో, మరి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి గాని, పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ బాబు గారికి గాని, అలాగే మరి మోడీ గారికి గాని, పాతపట్నం నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా రాష్ట్రాన్ని, అలాగే మా జిల్లాలో మా పాతపట్నం నియోజకవర్గం, వెనుకబడి నియోజకవర్గం, ఈ నియోజకవర్గం మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాతపట్నం నియోజకవర్గాన్ని మరి వంశధార కరకట్టలు కూడా మంజూరు చేశారు. అలాగే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కూడా మంజూరు చేసి పాతపట్నం నియోజకవర్గ అభివృద్ధికి మరి వాళ్ళ వంతు సహకారం వాళ్ళు అందివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే కేంద్ర మంత్రి గారు గాని, అలాగే రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు గాని, రామ్మోహన్ నాయుడు గారు గాని వాళ్ళ సహకారం కూడా తీసుకుని పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి దశలో జిల్లాలో మొదటి స్థానం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.